వెల్కమ్ టు ఎంఎన్ఎస్. మేడ్చల్ జిల్లా గట్కేసర్ డివిజన్ పోచారం వార్డ్ పరిధిలోని డాక్టర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి. అన్ని పదవులకు ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో ఎన్నికల కమిటీ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ప్రకటించింది. గౌరవ అధ్యక్షులుగా సెగ్యం శ్రీనివాసులు, అధ్యక్షులుగా ఇంకర్ల రవికుమార్, ఉపాధ్యక్షులుగా కట్కూరి కమలాకర్ రెడ్డి, జనరల్ సెక్రటరీగా గంధసిరి నాగరాజు, జాయింట్ సెక్రటరీలుగా దేవరుపుల శ్రీనివాస్, అన్నం సంతోష్ రెడ్డి, ట్రెజరర్గా మంచల శ్రీనివాసరావు, కో ట్రెజరర్గా బంకి శ్రీధర్ నాయుడు ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్ సభ్యులు పి అశోక్, బి నాగరాజు, ఏ వేణు, సిహెచ్ నాగేంద్రరెడ్డి, పి రమణారెడ్డి, ఎస్ విజయవాసు, వి శ్రీనివాస్, బి మంగ్య, అడ్వైజర్లుగా డాక్టర్ జి నరేందర్, పి సాంబశివారెడ్డి, కె శ్రీనివాస్, పి చంద్రశేఖర్ రెడ్డి, కె సురేందర్ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ కాలనీ సమగ్ర అభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదల, డ్రైనేజీ వ్యవస్థ పూర్తి చేయడం, మిగిలిన సీసీ రోడ్ల నిర్మాణం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. సభ్యులు అధికారిక కమిటీ ద్వారా విడుదలయ్యే సమాచారాన్ని విశ్వసించాలని, కాలనీ పేరుతో ఎవరైనా అనధికారికంగా విరాళాలు లేదా చందాలు సేకరిస్తే ముందుగా కమిటీతో ధృవీకరించుకోవాలని సూచించారు. మాజీ కమిటీ కూడా గత 4.5 ఏళ్ల అభివృద్ధి పనులను వివరించి అన్ని రికార్డులను నూతన కార్యవర్గానికి అధికారికంగా అప్పగిస్తూ సభ్యులందరూ ఐక్యంగా కాలనీ అభివృద్ధికి సహకరించాలని కోరింది. విషయం ఏంటంటే ప్రతి ఒక్క ఫ్లాట్ వాసులు మరియు కాలనీ వాసులు గ్రహించేది ఏంటంటే ఒక ఫేక్ బాడీ సృష్టించుకొని ఫేక్ గ్రూప్ తయారు చేసుకొని ఫేక్ డాక్యుమెంట్స్ తోటి చెలామణి చేస్తున్నారు. ఎలక్షన్లు మొన్న నుంచి అఫీషియల్గా మన లెటర్ ప్యాడ్ మీద అయిన ఎలక్షన్లు మాత్రమే చెల్తాయి. వాళ్ళు వైట్ పేపర్ పెట్టుకొని వాళ్ళే డిక్లరేషన్ తీసుకుంటూ వాళ్ళే ఎలక్షన్స్ పెట్టుకుంటూ కొత్త బాడీలాగా ఫామ్ అయినాయని న్యూస్ పేపర్లో ఫోటోలు వేస్తూ ప్రచారితం చేసుకున్నారు. దానికి డాక్టర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ పాత బాడీకి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు ఎంతమంది వారు యాక్చువల్గా 4 ఉన్నారు. ఈ కాలనీ వాసుల పేర్లు కూడా అందులో యాడ్ చేసుకొని వారికి డిక్లరేషన్ ఫామ్ తయారు చేసి వారి ఇంటింటికి వచ్చి డిక్లరేషన్ ఫామ్ ఇచ్చి వెళ్ళారు. వారు కూడా ఎవరైతే డిక్లరేషన్ ఫామ్ తీసుకున్నారో, ఏదైతే మన అపాయింట్మెంట్ ఫామ్ తీసుకున్నారో దానికి మేము ఏకగ్రీయంగా అంగీకరిస్తలేమని వాళ్ళు లెటర్ రాసి వీడియో రూపంలో ప్రచారితం చేయడం జరుగుతుంది. అది కూడా మీకు ఎవరైతే దాంట్లో బాడీలో ఉన్నామో మేము దానికి అంగీకరిస్తలేమని రాసిన లెటర్ కూడా మీకు D9 వారికి, ప్రెస్ వారికి కూడా అది అందజేయడం జరుగుతుంది. కావున దయచేసి ఆ ఫేక్ వెబ్సైట్ని కానీ ఫేక్ లెటర్ ప్యాడ్ని కానీ నమ్మకండి. అందులో ఉన్న బాడీ నెంబర్లో ప్రెసిడెంట్గా ఉన్న మెంబర్స్ని ఈ లెటర్ ప్యాడ్ కూడా ఈ మన ప్రెస్ వారికి ఇవ్వడం జరుగుతుంది. దయచేసి వారికి ఎటువంటి ఫండ్ కానీ డాక్టర్స్ కాలనీ నుంచి ఇస్తే దానికి మాత్రము ఈ బాడీ కొత్త బాడీకి సంబంధం ఉండదు. కాబట్టి ముందుగానే ఫ్లాట్ ఓనర్లు మరియు ఇంటి ఓనర్లు గ్రహించి వారిని మాత్రం దగ్గర రానియకుండా మీ బాడీ ఎలా ఎన్నికైందో ఒక్కోసారి చూపెట్టమని అడగండి. మీకు లెటర్ ప్యాడ్ మీద లేకుండా తెల్ల పేపర్ మీద ఏదైతే బాడీ ఫామ్ అయిందో దాన్ని మీరు ఎటువంటి సందర్భంలో కూడా అంగీకరించవద్దు. కాబట్టి ఇప్పటి నుంచి ఏవైతే బాధ్యతలు మేము ఇంతకుముందు దాకా అకౌంట్స్ మీ దగ్గర ఫండ్ రూపంలో తీసుకున్న అమౌంట్ కానీ ఏది కానీ రికార్డ్ రూపంలో మన దగ్గర ఉంది. ఒక రిసిప్ట్ రూపంలో ప్రతి ఒక్క ఫ్లాట్ ఓనర్కి ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇస్తాము. ఎందుకంటే ఆ రికార్డ్స్ మొత్తము పాత బాడీ నుంచి ఏదైతే ఇప్పుడు మేము నూతనంగా ఎన్నికైనాము పాత బాడీ నుంచి అవి అందుకోవడం జరిగింది. మీరు ఎప్పుడు వచ్చినా కానీ మీ ఫ్లాట్ నెంబర్ చెప్తే ఆ రికార్డ్స్ అన్ని మా దగ్గర ఉంటాయి. ఇప్పుడు ఏదైతే కొత్త ఫేక్ బాడీకి ఇస్తారో ఆ రికార్డ్స్ మా దగ్గర లభించవు. ఎందుకంటే ఆ బాడీకి మాకు ఏం సంబంధం లేదు కాబట్టి దానికి మా బాడీకి ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి దయచేసి ఆ బాడీలో ఉన్న సభ్యులు ఎవరినైనా ఫ్లాట్ ఓనర్లను యాడ్ చేస్తే గ్రూప్లో మీరు అందులోకి ఎగ్జిట్ కావాల్సిందే కోరుకుంటున్నాము. అలాగే వాళ్ళని ప్రశ్నించి వాళ్ళకి ఏమైనా అమౌంట్ కడితే అది రిఫండ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. దయచేసి మన కాలంలో కొంతమంది వాళ్ళ స్వార్థానికి ఏదో లెటర్ ప్యాడ్ సృష్టిస్తున్నారు, ఈ లెటర్ ప్యాడ్ సృష్టిస్తున్నారు. అట్లనే ఏదో కొత్త బుక్ తీసుకొచ్చి కొంతమంది దగ్గర వాళ్ళకి ఏం తెలియదు కదా, ఇవో మీరు మాకు డబ్బులు కట్టని అనవసరంగా పోయి వాళ్ళను ఈ ప్లాట్ ఓనర్స్ కానీ ఇల్లు వాళ్ళని కానీ అనవసరంగా భయభ్రాంతులు చేస్తున్నారు. మీరు ఎలాంటి బుక్కులు కానీ ఇలాంటి లెటర్ ప్యాడ్ రోజుకు ఒక లెటర్ ప్యాడ్ ఇవాళ ఒకటి చేస్తారు, రేపు ఒక లెటర్ ప్యాడ్ పెట్టి వాట్సాప్లో పెడుతున్నారు. వాళ్ళందరికీ అయోమయం చేస్తారు. కాబట్టి ఇలాంటి వాళ్ళని మీరు ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి. మీ ఇంటికి వచ్చినా కూడా వాళ్ళకి మంచి బుద్ధిమాటి చెప్పండి. మీరు ఇలాంటి చేయకండి. కాలనీలో మా అన్నదమ్ముల మధ్య నువ్వు ఎందుకు చిచ్చు పెట్టినావు అని గట్టిగా నిలదీసి అడగండి. వాళ్ళకి ఏదైనా ధైర్యం ఉంటే ముందుకు వచ్చి ఇప్పుడు కొత్త బాడీ ఉన్నది కదా వాళ్ళ దగ్గర అడగండి ఏంది అని. వాళ్ళకి సమస్య ఉంటే అడగండి. కానీ ఇలాంటి వాళ్ళు ఎవరు మీ కాలనీ వాసులు? మా కాలనీలో ఒకడు ఉన్నారు, ఆయన ఎవరో పేరు చెప్పం కానీ అతను ఈ లెటర్ ప్యాడ్లన్నీ సృష్టిస్తుంది. ఇవన్నీ ఫేక్. ఒకరోజు ఒకటి ఉంటుంది అంటే ఇవాళ ఉంటుంది. ఏదో కొత్త బుక్ తీసుకొని పోయి వాళ్ళందరినీ మీరు అమౌంట్ కట్టాలని వాళ్ళందరి దగ్గర పోయి ఆగమాగం చేస్తుండ్రు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆయన మాటలు నమ్మకూడదు. ఏదున్నా
లీగల్గా నడిచే ఈ కాలనీలో పెద్ద మనుషుల సమక్షంలో ఎన్నికబడిన పడిన కమిటీ మాత్రమే మీకు ఏ సమస్యకైనా మీకు పరిష్కారం చేస్తుంది. వాళ్ళని వచ్చి మీరు సంప్రదించండి. మీరు ఏదైనా కాలనీ కానీ ఏమైనా అభివృద్ధి కావాలని ముందు తోడ్పడతా అంటే మీరు వచ్చి వాళ్ళతో కలవండి. వాళ్ళు మీకు ఏ సమస్య ఉన్నా మీకు చెప్తారు. ఆ బాడీకి వీళ్ళకు ఎలాంటి సంబంధం లేదు. ఆ పేకుది మాత్రం మీరు వినకండి. వాళ్ళు వచ్చినా కూడా మీరు ధైర్యంగా అడగండి. మీరు ఎందుకు వస్తారు, మీరు ఏం పని చేసారు, మీరు ఎవరు అసలు ఈ కాలనీ ఇవాళ మీరు ఎవరు అసలు, మీరు ఇంతవరకు ఎక్కడైనా ఏ అభివృద్ధులన్నా ఎలా పాలు పంచుకురా, ఓ గుడి కానీ ఓ లైట్ కానీ లేదంటే ఓ పైప్ లైన్ కానీ రోడ్లు కానీ ఎక్కడైనా సాఫ్ చేసినట్టు నువ్వు ఏ సమస్య గురించి పరిష్కరించినవో ఒక లెటర్ చూపెట్టమను, ఒక ఫోటో చూపెట్టమను, ఏదైనా పని చేసినట్టు అలాంటి వాళ్ళు ఉంటే మా ముందుకు చూపెట్టమను. మా బాడీ తప్పించి వేరే వాడు కొత్తోడు వచ్చి చెప్తే మాత్రం మీరు ఎలాంటిది కూడా నమ్మొద్దు. ఇగో ఈ పేకియా చూడండి, మొన్నొకటి నిన్నొకటి రోజు పెడుతుంది. ఈ చాలా అవమానకరం మా కాలనీ తెలుసా. మా అందరి పేరు ఇదంతా ఎందుకండి, ఇంక్లూడ్ నా పేరు పెట్టిందంటే ఏం చెప్పండి. నా అనుమతి లేకుండా నాది ఏం లేకుండా నా పేరు కూడా పెట్టుకొని నా పేరు ఉపయోగించుకొని ఎంతో మందిని మోసం చేస్తారు. కాబట్టి ఇలాంటి మోసగాలను మీరు నమ్మొద్దు. మరి వస్తే మాత్రం ఇంటికి వస్తే మంచిగా మాటలతో బుద్ధి చెప్పగలరని నేను ఈ ప్రెస్ ద్వారా తెలియజేసుకుంటాను. రెడ్డి, యాక్చువల్లీ నేను సింగరేణి ఎంప్లాయీ, 34 years సింగరేణిలో చేసి రిటైర్డ్ అయ్యి జీవితాన్ని గడపడానికి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో నివాసం ఏర్పరచుకుందామని 2019లో డాక్టర్స్ కాలనీలో ప్లాట్ కొని ఇల్లు కట్టించుకొని ఇక్కడ నివాసం ఉంటున్నాను. ఆ క్రమంలో కొత్తగా పాత బాడీ ఉండే, అందులో కొత్త బాడీ కావాలి అనే ఉద్దేశంతో కొత్త బాడీలో అప్పుడే నన్ను ఒక మెంబర్గా చేర్చుకున్నారు. అప్పటి నుండి నేను బాడీలో కొనసాగుతూ వచ్చాను. అదే కార్యక్రమంలో 4 years గడిచిపోయింది. ఆ కార్యక్రమంలో ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఎన్నుకునే దాంట్లో నన్ను వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు కాలనీ వాసులు. అందరి సమక్షంలో ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళు ఏ కార్యక్రమం చేయదలిచినా కానీ మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాము. 99% మనకి ఇప్పుడు ప్రధాన సమస్య ఒకటి ముందున్నది, మనకు డ్రైనేజీ కావాలి. ఫస్ట్ పాత కమిటీలో ఒక 4-5 సార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, కంపల్సరీ డ్రైనేజీ కావాలి, శాంక్షన్ అయింది అంటున్నారు. ఇప్పుడు మనమే ప్రెసిడెంట్, మనమే వైస్ ప్రెసిడెంట్ కాబట్టి కంపల్సరీ పోయి దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. దాని తర్వాత రోడ్లు 1-2 అట్లా కొంచెమే వేస్తున్నారు రోడ్లు కూడా. అవి కూడా సరే కొద్దిగా 100 feet 200 feet అట్లా వేసినా కానీ ఒక్కొక్క లైన్కు అట్లా ఇండ్లున్న కాడ వేయించుకొని దాన్ని క్రమేణా డెవలప్ చేస్తూ రావాలని నా యొక్క కోరిక. దీన్ని మాకు తెలియకున్నా కానీ ఇప్పుడు మేము గౌరవాధ్యక్షుడిగా పెట్టుకున్నాం శ్రీనివాస్ గారిని. మమ్మల్ని కొంచెం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆయన పైన కూడా ఉంది. మమ్మల్ని నడిపిస్తూ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. కాలనీ వాసులకు నమస్కారం. ఈ కాలనీ తరఫున అసోసియేషన్లో అడ్వైజర్గా ఎన్నుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సంతోష్ రెడ్డి, డాక్టర్స్ కాలనీ నుంచి కొత్తగా జాయింట్ సెక్రటరీగా చేసినందుకు డాక్టర్స్ కాలనీ వాసులందరికీ నా నమస్కారం పేరున. మరొకటి సమస్యలు ఉన్నాయి కాబట్టి మేము ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అందరితో కలిసి మేము అందరం పోరాడి చేస్తామని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. నన్ను ట్రెజరర్గా ఎన్నుకున్నారు. ఈ జరిగినటువంటి ఎలక్షన్లో ఈ డాక్టర్స్ కాలనీ మా కొత్త కమిటీ వాళ్ళకందరికీ కూడా శుభాకాంక్షలు. నన్ను ట్రెజరర్గా ఎన్నుకున్నారు. ఈ జరిగినటువంటి ఎలక్షన్లో ఈ డాక్టర్స్ కాలనీ మా కొత్త కమిటీ వాళ్ళకందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు జరిగిన ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా నన్ను ప్రెసిడెంట్ చేశారు. సో నూతన కమిటీకి శుభాకాంక్షలు. అలాగే మన కాలనీలో ఉన్నటువంటి ఎన్నో సమస్యలను ఇంతకుముందు ఇదే కమిటీ పాత కమిటీ అందరం కలిసి మనం ముందుకు తీసుకెళ్ళాం గవర్నమెంట్ దృష్టిలోకి, పంచాయతీ అని ఇప్పుడు మున్సిపాలిటీ కొత్తగా. సో ఈ సమస్యలకి వెనక ఎన్నో విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు ఎన్నికైనటువంటి కమిటీ అందరికీ తెలుసు. సో మరొకసారి మనం గవర్నమెంట్కి మళ్ళీ ఒకసారి మనం కంప్లైంట్ చేసి సమస్యల పరిష్కారాన్ని పోరాడదాం అందరం కలిసి. అలాగే మిగతా కాలనీవాసులు అందరూ కూడా ఈ యొక్క సలహాలు సూచనలు ఎప్పుడు కూడా ఇచ్చి మంచి మార్గంలో నడిపించాలని కమిటీని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఈ కాలనీని ఆల్రెడీ బాగానే చేస్తున్నాము. చాలా 0 నుంచి మంచి ఒక స్టేజ్కి వచ్చాము. ఇంకా బాగా చేసుకుందామని
ఆలోచనతో కొత్త కార్యవర్గం ఎన్నిక ముందు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాము. వాళ్ళందరూ కూడా సహకరించారు. నూతన కార్యవర్గం అంతా ఎన్నికయింది. ఇప్పుడు వాళ్ళకి ఏ రకంగా సలహాలు కావాలంటే ఆ రకంగా సలహాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తానని. మీకు 2 బాధ్యతలు ఉన్నాయి సార్. మీకు 2 బాధ్యతలు ఉన్నాయి మీకు. అవును. ఎన్నిక కూడా మీరే చేశారు, నెంబర్ కూడా మీరే ఉన్నారు. అదే. ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టిందే అంటే నేను అందరినీ కాలనీ అంతా బాగుండాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని ప్రారంభమయ్యింది. ఇక ముందు కూడా ఇలానే మంచిగా చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ముందరికి తీసుకెళ్తానని నేను కూడా వాళ్ళతో కలిసి మీ అందరితో కలిసి నేను కూడా ఉంటానని చెప్పేసి మాటిస్తున్నాను. రైట్ సార్. నాకు కొత్తగా ఎన్నుకున్నందుకు శుభాకాంక్షలు. ఇంకా వాసులందరికీ శుభాకాంక్షలు. ఇక్కడ ఏకగ్రీవంగా ఎలక్షన్ జరిగినందుకు చాలా సంతోషం. అభివృద్ధి విషయంలో అందరూ కూడా ఉత్సాహంగా ఉందని నాకు ఇక్కడ పండుగ వాతావరణంగా అనిపించింది. ఇందులో ఈ బాడీలో నన్ను కూడా ఈసీ మెంబర్గా ఎన్నుకోవడం జరిగింది. చాలా అందరికీ ధన్యవాదాలు. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు వేణు. నేను డాక్టర్ కాలనీ నివాసిని. ఈ డాక్టర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్లో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించి ఈ కాలనీ అభివృద్ధి కోసం పాటుపడాలని నూతనంగా ఎన్నికైనటువంటి కమిటీని కోరుతున్నాం. థ్యాంక్ యూ. మన ప్రెసిడెంట్ రవికుమార్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ కాలనీ వాసులందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే యూత్ని ప్రోత్సహిస్తూ ప్రెసిడెంట్ చేసినందుకు ఎంతో ఎవరు పని చేస్తారు ఎవరు పని చేయరో ముందు తెలుసుకొని మన యంగ్స్టర్ బాయిలింగ్ బ్లడ్ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు. నేను ఈ డాక్టర్స్ కాలనీలో 4.5 సంవత్సరాల నుంచి ఈ కాలనీ ఎంతో అక్కడ రోడ్లు లేకుంటుండే ఏం కనిపించకుంటుండే అప్పటి నుంచి నన్ను ఈ కాలనీ వాసులందరూ అప్పుడు ఏదైతే కొంతమంది ఇల్లు కట్టుకురో వాళ్ళందరూ కూడా నన్ను ఏంటంటే మీరుంటే బాగుంటుంది సార్, మీరు ఉండండి ఇక్కడ ఈ కాలనీ మీరు ఉంటే, ఎందుకంటే కొంచెం అభివృద్ధి లేదు, మీరు కొంచెం లేపడం అని అంటే నేను ఒక 4.5 years కింద వీళ్ళందరూ కలిసి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకొని నన్ను ఈ కాలనీలో ఉంచడం జరిగింది. అది 4.5 సంవత్సరాలు మన కాలనీలో ఎన్నో అభివృద్ధి చేసినాం. రోడ్లు లేవు, రోడ్లు అంటే ఆ రోడ్లు కనిపించకపోతుండే, సరే వాటికి నేమ్ ప్లేట్స్ పెట్టి కానీ చిన్న చిన్న పనులు రోడ్లని సాఫ్ చేయడం కానీ చెట్టు మొక్కలన్నీ నీట్గా చేయడం కానీ చుట్టూ మొత్తం టోటల్ ఏమేమైతే పనులు ఉన్నాయో అవన్నీ చేసుకుంటూ పోవటం. అట్లే కాలనీలో లైట్లు కూడా లేకుంటుండే ఇంతకుముందు సర్పంచ్ గారిని పట్టుకొని లైట్లు వేయించడం. మళ్ళీ దాంతో ఇప్పుడు కొంత పైప్ లైన్ వాటర్ లేదు, వాటర్ పైప్ లైన్ మొత్తం ప్రతి ఇంటికి కూడా వాటర్ పైప్ లైన్ వేయించాం. అంటే మా కాలనీలో అందరూ వాళ్ళ పెద్ద మనుషులు ఎంతమంది అయితే ఇల్లు ఉన్నాయో వాళ్ళందరూ సహకారంతో మీ అందరం కలిసి ఎక్కడ పోయినా ప్రతి పని చిన్న పని పండుగలు కానీ గణేష్ పండుగ కానీ ఇలాంటి ఏ పండుగలు కూడా ఈ కాలనీలో జరగకపోతుండే ఇంతకుముందు. కాకపోతే ప్రతి ఒక్కరు కూడా తెలియాలి మన కాలనీలో మనం ఏం చేస్తున్నాం, ఎలా జరుగుతుంది, డాక్టర్స్ కాలనీ ఏమేమి పనులు చేస్తున్నాం, ఇక్కడ ఏముంది. అట్లనే ఒక గుడి కట్టుకోవాలి. గుడి కట్టాలంటే మా దగ్గర ఎవరెవరో డబ్బులు లేవు, ఏం చేయాలి, ఏం పరిస్థితి. చిన్న మా కన్నా అంత పెద్ద మనుషులు కానీ మేము అందరం కూర్చొని ఏం చేద్దాం, మనం ఒక గుడి కడతాం, దానికి ఒక ప్లేస్ కావాలి. ఎక్కడ ఉంది, ఓ చిన్నపాటిది ఒక 300 గదాలు ఇక్కడ మాకు కాలనీలో అప్పుడు ఈ లేఅవుట్ వాళ్ళు కేటాయించడం జరిగింది. దాంట్లోనే మేము ఒక అమ్మవారి గుడి, ఎల్లమ్మ పోచమ్మ గుడి అందరు సహకారం, మా కాలనీ బాడీ కానీ చిన్న అందరం కూడా డబ్బులు వేసుకొని వేరే బయట వాళ్ళు కొంతమంది అందరితో చందాలు వేసుకొని మేము ఇంత పెద్ద గుడి కూడా నిర్వహించుకున్నాం ఈ కాలనీలో. మా బాడీ నెంబర్లు అందరి సహకారంతో, కాలనీ వాళ్ళతో సహకారంతో. ఈ పని అయిపోయినాక వాటర్ లైన్ మొత్తం ప్రతి ఇంటికి చూడండి, ప్రతి ఇంటికి వాటర్ లైన్. ఎక్కడైనా లైట్లు లేవని మేము మున్సిపాలిటీ అనిపించి ఎంతో తిరుగుతున్నాం, రోజు పోతున్నాం, లైట్లు కావాలని ఎన్నో అప్లికేషన్ కూడా ఇచ్చినాం. వాళ్ళు స్పందిస్తలేరు. ఏం చేయమంటావు, అసలు ఎట్టి పరిస్థితులు వాళ్ళు స్పందిస్తలేదు. ఇక ఎట్లా కావాలంటే మనం ఇప్పుడన్నా లైట్లన్నీ వేసాం. మరి కమిటీలో కొంతమంది అందరు తీసుకొని కమిటీ కొంత డబ్బులు ఉండే అవన్నీ పెట్టి ప్రతి ఇంటికి లైట్లు కూడా వేయించడం జరిగింది. మాకు ఏం చేసాం, వాళ్ళు వేస్తలేరు, వాళ్ళు స్పందిస్తలేరు. మనమన్నా ఏపోతే మన కాలనీలో పురుగులు పాములు ఇవన్నీ వస్తుండే. వాళ్ళు సార్ మీరు ఎట్లన్నా చేసి మాకు లైట్లు అంటే లైట్లు కూడా మరి ప్రతి పని కూడా మేము చేసినాం. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే మాకు ఇలా డ్రైనేజీ ప్లస్ రోడ్లు ఈ 2 కూడా కావాలి. మేము ఆల్రెడీ అప్లికేషన్ పెట్టినాం, కమిషనర్ గారు మొన్నారు. నెక్స్ట్ మీకు అది కంపల్సరీ చేస్తాం. ఇప్పుడు ఒక 4.5 కోట్లు శాంక్షన్ అయింది. మేము నెక్స్ట్ మీకు డ్రైనేజ్ చేస్తాం, ఆ తర్వాత రోడ్లు వేస్తాం, మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు 4.5 ఏళ్ళు అయింది కదా, మా కమిటీలో కొంతమంది ఏంటంటే కొత్త ఏంది మరి మళ్ళీ ఎలక్షన్ పెడదాం పోయి రూల్ ప్రకారం 2 ఏళ్ళు పెట్టాం. సరే కథ ఇప్పుడైతే డెవలప్ అయింది కదా, సరే మనం ఇప్పుడు కొత్త ఎలక్షన్ పెడదాం. కొత్త అంటే ఒక యువకుల, ఎందుకంటే వాళ్ళు కూడా ఉత్సాహంగా పనిచేయాలి. కానీ ఇప్పుడు నేను చేసిన దానికంటే ఇంకా ఎక్కువ వాళ్ళు పనిచేయాలి. ఎవరు ఉన్నారు మన కాలనీలో అందరు పెద్ద మనుషులు అందరూ పిలిపించి సరే సార్ మనం ఎట్లా చేద్దాం, ఎలా ఎవరిని ఎన్నుకుందాం అంటే వీళ్ళందరూ కలిసి పని ఎవరు చురుకుగా చేస్తారు. మనం ముందు పని చేసేవాళ్ళు కావాలి.
ఇందులో కొంతమందిని ఏకగ్రీయంగా ఎన్నుకోవడం జరిగింది. అందులో ఈరోజు రవికుమార్ అని మన కాలనీ నివాస్ డాక్టర్స్ కాలనీ, ఆయనకు మనము ప్రెసిడెంట్గా ఎన్నుకున్నాం. నెక్స్ట్ నాగరాజ్ గారిని, వారిని జనరల్ సెక్రటరీగా, వైస్ ప్రెసిడెంట్గా మన కమలాకర్ రెడ్డి గారిని, మళ్ళీ ఇంకా పోతే మా పాత బాడీలు ఎంతమంది కాలనీ వాసులు ఉన్నారో వాళ్ళనే నెంబర్స్గా కానీ ప్రతి ఒక్కటి వాళ్ళని అటాచ్ చేసి, వీళ్ళందరూ కూడా మంచి వ్యక్తులు. మా కాలనీ ఏదంటే ఎట్లుంటామంటే ఒక కుటుంబం, ఎంత కుటుంబం అంటే అన్నదమ్ములు. మన చెట్ల మనం అన్నదమ్ములు ఎట్లా కలిసి ఉంటామో, ఏ చిన్న కార్యక్రమం బతుకమ్మ కానీ బోనాలు కానీ మీరు ఏది చూడండి మా కాలనీ డాక్టర్స్కి వెళ్ళి ఎంత ఐక్యమత్యంగా చేస్తారో మీరు ప్రతి చుట్టుపక్కల కాలనీ అడగండి. డాక్టర్స్కి వెళ్ళి వాళ్ళు బాగా చేస్తారు పండుగలని. ఇప్పటిదాకా కలిసిపోయినాం. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కొంతమంది చీలిక చేసి ఇందులో, ఎందుకంటే ఒక కుటుంబం ఎట్లుంటుంది అంటే వాళ్ళు మంచిగా ఉంటే ముంగటని కళ్ళు మడతాయి. ఇట్లా వాళ్ళ మాట అంటే వీళ్ళు బాగురి కాలనీ, వీళ్ళని ఎట్లయినా విడగొట్టాలి అని కొంతమంది స్వార్థపరులు వాళ్ళ స్వార్థం గురించి మమ్మల్ని అందరినీ మా మధ్యన కొంత చిచ్చు పెట్టడం జరిగింది. వాళ్ళని మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆ పుకార్లు మీరు నమ్మకండి. ఇప్పుడు ఏదైతే మన బాడీ మా కాలనీలో ఉన్న పెద్ద మనుషుల సమక్షంలో ఈ గుడి ముంగట మేమందరం ఏకగ్రీయంగా అందరం మాట్లాడుకొని వీళ్ళని ఎన్నుకోవడం జరిగింది. ఇక ముందు కూడా వీళ్ళు ఏ పని కానీ మీకు ఎలాంటి సహకారం కావాలో కాలనీకి వెళ్ళి ఈ కాలనీకి వీళ్ళకి మీరు వచ్చి వీళ్ళకి ఒక చిన్న కంప్లైంట్ కానీ మీరు ఫోన్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కూడా మీరు వీళ్ళకు కంప్లైంట్ చేస్తే మీ పని మీరు ఇమ్మీడియట్ చేస్తారు. చేయకుండా మీరు రాండి ఇక్కడికి వచ్చి ఏ పని ఉన్నా వీళ్ళు ప్రతి పని వీళ్ళతో మీరు సహకారం తీసుకోవచ్చు. అట్లనే నీ బాడీ కూడా ఏం కోరుకుంటా అంటే ప్రతి వ్యక్తికి మీరు ఏంటంటే వాళ్ళ పని వాళ్ళకి లేకున్నా మీరు ముందు పడి వాళ్ళ పనులు చేయాలి. అప్పుడే మీ పేరు వస్తుంది. మీరు కూడా మంచి పని చేస్తాం ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఏదైనా పని ఉందా సమాజం ముందు అడుగుకోవాలి, మీరు ముందు కాడి గురికి పని చేయాలి. కానీ చేయకుండా ఏదో చేసి మేము అది చేస్తామని కాదు, మీరు ముందు పని చేయండి. పని చేసి మీరు నిరూపించండి. ఇప్పుడు ఎట్లా 4.5 సంవత్సరాలు చేసినామో నెక్స్ట్ మీరు కూడా అట్లా చేయాలని మా ఇప్పుడున్న కొత్త బాడీకి అందరికీ నేను ఇదే వినపిస్తున్నాను. ఎవరితోటి కూడా మనం మాట్లాడదు. మనం నిజాయితీగా ఉన్నంతసేపు మనలో ఎవ్వడు ఏం చేయలేడు. గుర్తుపెట్టుకుని ఒకటి, నిజాయితీగా పని చేయాలి. ఏ పని చేసినా నిజాయితీలో ఉన్నంత ధైర్యం అబద్ధంలో లేదు. కాబట్టి మీరు నిజాయితీగా పని చేయండి. మీ అందరు మా కాలనీలో ఉన్న పెద్ద మనుషులు కూడా మీ అందరూ సహకరిస్తారు. ప్రతి పనిలో గుడి కానీ ఇంకా ఏ పనైనా చేయండి, ప్రతి పెద్ద మనిషి కూడా మీకు సహకరిస్తారు. నేను కూడా ప్రతి వెళ్ళ మీ ఎమ్మటి ఉంటా. మీ ప్రతి పనిలో కూడా మీరు ఏది చెప్పండి నేను కూడా వస్తా. నా సహకారం మీకు ఉంటుంది. ముందుబడి మీరు ఇదే విధంగా మీరు కూడా ముందుకెళ్తారని మీ అందరికీ కూడా పేరున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇది నేను ఈ డాక్టర్స్ కాలనీలో కోరుకునేది అందరూ ఐక్యమత్యంగా ఉండాలని నేను కోరుకునే జరిగింది.